వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామినేషన్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. రైల్వే ఆధారంగా చూసినట్టయితే 17వ తేదీ నవంబర్ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. బట్ ఆ ఎగ్జామినేషన్కి 10 రోజుల ముందే మనకి సిటీ ఇంటిమినేషన్ అయితే రావాలి. బట్ ఎలాంటి సిటీ ఇంటిమినేషన్ అయితే రాలేదు. కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ అయితే పోస్ట్ పోన్ అయిందని. అదే కాకుండా నవంబర్ 12 నుంచి ఎస్ఎస్సి వాళ్ళు అయితే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి రెండు ఒకేసారి కండక్ట్ చేయాలంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సరిపోవు. ఈ ఎస్ఎస్సి బోర్డు వచ్చేసి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి నవంబర్ 12 నుంచి 30 వరకు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. నవంబర్ 30 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ మధ్యలో లేదా జనవరి 1లో అయితే ఎగ్జామినేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది రైల్వే గ్రూప్ డీకి సంబంధించి. ఇప్పుడైతే ఎటువంటి ఫిక్స్డ్ డేట్ అయితే రాలేదు. ఫిక్స్డ్ డేట్ రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే మీరు డైలీ రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. మనకి ఛానల్లో రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి పూర్తి జనరల్ అవేర్నెస్ అయితే డైలీ చూసేయండి. ఈ 32,438 పోస్టులకు సంబంధించి రైల్వే గ్రూప్ డీలో కోర్టు కేసు జరుగుతుంది కదా, మీకు తెలిసిన విషయమే. ఆ కేసు అయిపోవాలి. అలాగే ఈ యొక్క ఎస్ఎస్సి సిహెచ్ఎల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోవాలి. కాబట్టి మీకు డిసెంబర్ లాస్ట్ లేదా జనవరి 1 నుంచి ఎగ్జామినేషన్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కానీ కొందరు మాత్రం జనవరి నుంచి మార్చి వరకు ఎగ్జామినేషన్ ఉంటుందని ఫేక్ పీడిఎఫ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది పూర్తిగా ఫేక్ సమాచారం. కాబట్టి అటువంటి సమాచారాన్ని నమ్మకండి. ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి ఫిక్స్డ్ డేట్ అయితే ఎగ్జామినేషన్కి రాలేదు. బట్ ఈ ఎగ్జామినేషన్ అయితే పోస్ట్ పోన్ అయినట్టే. ఎగ్జామ్ డేట్స్ రాగానే వీడియో అయితే తప్పక చేస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోకి ఇప్పుడే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్